హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్. ఈరోజు పొటాటో సేమియా వడలు అయితే ప్రిపేర్ చేసామండి. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. అలా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే అప్పటికప్పుడు మనం పప్పులు నానబెట్టే పని లేకుండా ఇలా చక్కగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇలాగా ఒక 5 పొటాటోస్ అయితే నేను ఉడకపెట్టి దాని పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటిని కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఉడకబెట్టానండి. ఇలా నేనైతే చేతితోనే స్మాష్ చేసేస్తున్నాను. ఇలా స్మాష్ చేసుకోవాలి ఫస్ట్. అలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేనైతే ఒక కప్పు సేమియాని కొంచెం గోరువెచ్చటి నీటిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా వేసి తీస్తానండి. ఇవి ఎక్కువగా మనకి నానవసరం లేదు. కొంచెం జస్ట్ పై లేయర్ కొంచెం సాఫ్ట్గా అవుతే సరిపోతుంది. మంచి క్రిస్పీగా వస్తాయండి ఇవి వేస్తేనే మంచి టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఇలా ఒక 1 కప్ తీసుకున్నాను. ఒక 5 బంగాళదుంపలకి ఒక 2 స్పూన్స్ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి వేసుకున్నానండి. 2 స్పూన్స్ ఆనియన్స్ వేసాను. మంచి టేస్టీగా ఉంటాయండి ఇలా ఆనియన్స్ వేసుకుంటే. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తినేసారు వీటిని. 2 స్పూన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసాను. ఇందులో మీరు వేయాలని అనుకుంటే ఒక 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా అయితే వేసానండి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ కారం అయితే వేసాను. చిల్లీ పౌడర్ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ 1 బై 1 ఎలా యాడ్ చేసుకోవాలండి. ఒక 1 స్పూన్ పచ్చిమిర్చి చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక కరివేపాకు రెబ్బ కొంచెం ఇలా తురుముకుని వేసుకున్నానండి. అవి ఒక 1 స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర. ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే నేను ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నానండి. నాకైతే అలా కరెక్ట్గా సరిపోయింది. ఒక 1/2 స్పూన్ వేస్తే మంచి కలర్ కోసం ఒక 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత వీటిని మనం హ్యాండ్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. మరీ ప్రెస్ చేస్తూ కలిపేనవసరం లేదండి. జస్ట్ అలా మనం వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు ఇందులోని. మన సేమియాతో మన బంగాళదుంపలో ఉన్న అందులో తేమతో అది అలా కరెక్ట్గా మిక్స్ అయిపోతుందండి. ఈ వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. ఇలా మన చేతితో ఎలాగని చూడండి, నాకు దగ్గరగా ముద్ద కింద వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ నార్మల్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఎలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ నాకు బంగాళదుంప చిన్న ముక్కల కింద కూడా ఉన్నాయి కదా. ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాయంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండల కింద చేసుకోవాలి, చిన్న బాల్స్ కింద. ఇవైతే మరీ మన పలచగా వడల కింద వేసుకోవసరం లేదండి. కొంచెం మందంగానే ఉండాలి. ఇలా రౌండ్గా బాల్ కింద చేసిన తర్వాత జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా అన్నీ చేసి నేను రెడీగా పెట్టేసుకుంటానండి. చూడండి చక్కగా ఎలా వచ్చాయో. ఇలా ఈ మాత్రం మందం ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పలచగా చేసిన అవసరం లేదు వీటిని. ఇలా చేసిన తర్వాత మీకు కావాలితే మళ్ళీ కొంచెం సేమియా ముందుగానే కొంచెం తీసి పక్కన పెట్టుకుని అందులో మీరు పైన కూడా కొంచెం అలా అంటించుకోవచ్చు. నేనైతే అలా చేయలేదండి. ఇలాగే నాకు చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. ఇలా నేను అన్నీ రెడీగా చేసి పెట్టేసుకుంటాను. చూడండి, అన్నీ రెడీగా చేసి పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది. 1 బై 1 ఇందులో యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. నార్మల్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. మరీ ఓవర్ హీట్గా ఉన్నప్పుడు అయితే లోపల ఉడకదు. మళ్ళీ ఇలా ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు టర్న్ చేయండి.
అలాగే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియచేయండి. మీ కామెంట్స్ అయితే పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి, ఇలా నాకు రెండు వైపులు కూడా చక్కగా మంచి కలర్ వచ్చాయి, చక్కగా ఫ్రై అయిపోయాయి. నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అన్నీ నేను ఒక ప్లేట్లో తీసేసుకుని మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొన్ని మిగిలినవి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎమ్మీ పొటాటో సేమియా వడలు అయితే రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.